అబ్రహాముకి నెలను మీరినటువంటి ఆమె కాదు. కనుక పరిశుద్ధ స్త్రీలే కానీ ప్రతి స్త్రీ తన భర్తను ప్రేమించాలి, భర్త కూడా తన భార్యను ప్రేమించాలి. అనగా భార్య భర్తకు ఇష్టమైనదిగా ఉండాలి, భర్త కూడా భార్యకు ఇష్టంగా జీవించాలి. ఆ భార్య భర్తల యొక్క దాంపత్య జీవితం ముందుకు కొనసాగుతుంది అని చెప్తా ఉందట. ఏమా మరి మీకు వివాహమై ఎంతమంది పిల్లలు పుట్టారు? మీకంటే ఇద్దరయ్యా. వాళ్ళ వయసు ఎంత? దాదాపుగా 16-18 కాకుండా పోతుందా? అందుకని దేవునికి ఇష్టంగా జీవించాలి. నీవు దేవునికి ఇష్టంగా ఇంట్లో అమ్మ పొయ్యింట్లో బాగా వండి పెడతా ఉంటే తిని, యాకోబు ఎవరు? సమస్యల వలయం. అక్కడికి వెళ్ళినా సమస్యే, మేనమామ ఇంటికి వెళ్ళినా అక్కడ ప్రేమించి 7 సంవత్సరాలు స్త్రీ భార్య భర్తని మోసం చేయకూడదు, భర్త భార్యని మోసం చేయకూడదు. బైబిల్లో రాయబడింది, మోసపోకుడి దేవుడు గౌరవించుకోవాలి, అనుమానము కలిగి ఉండకూడదు. ఏం కలిగి ఉండకూడదండి? యేసుక్రీస్తు నామములో జరుగునుగాక. తండ్రి వీరికి జ్ఞానోదయం కలుగు చేయండి, వీరి హృదయాల్ని మార్చండి ప్రభు, వీరి హృదయాలని వాక్యం చేత అలంకరించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాలేజీ కుర్రోళ్ళు అంటారు, యవ్వన దశలో ప్రేమించాలని చెప్పి కుర్రోళ్ళు అంటారు. ప్రేమించేది ఎప్పుడు బాబు? ఎలీషారాజు, సిలువరాజు, మా యవ్వన టైంలో ప్రేమించాలరా, యవ్వనం పోయిన తర్వాత ఇంకేం ప్రేమిస్తారా అని చెప్పి చాలా మంది కుర్రోళ్ళు అనుకుంటారు. బైబిల్ గ్రంథం చదవండి, ఆదికాండం 24వ అధ్యాయం లాస్ట్ వచనంలో చెప్పబడింది, ఇస్సాకు రిబ్కాను ప్రేమించి ఉన్నాడు అని చెప్పి బైబిల్ గ్రంథం చెప్పబడింది. కనుక ఈ దినం నుంచి సహోదరి అనుష నీ భార్య అవుతున్నది కనుక నీ భార్యను ప్రేమించు. మరి సహోదరికి అనుష కూడా నేను ఒక హెచ్చరిక చేస్తున్నాను, ఉండకూడదు. బైబిల్ గ్రంథంలో కీర్తనకారుడు 45వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకుందాం. కుమారి అనుష ఆలకించుము, ఆలోచించి చెవియొగ్గుము, నీ స్వజనమును నీ తండ్రి ఇంటను మరువుము. నీ రాజు సిలువరాజు నీ ప్రభు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నీ సౌందర్యమును కోరి నిన్ను వివాహం చేసుకున్నాడు కాబట్టి ఇక నుండి నీ ఇంటిని మరువు. అంటే ఇంటిని మరువు అంటే పూర్తి మరవటం కాదు. శుద్ధుడు గనుడు గొప్ప దేవుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన పజు అనుషాను మీరు జగత్పునాది వేయబడక ముందే ఈ రీతిగా పరిశుద్ధ వివాహము ద్వారా విధానాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాము స్వామి. ఈ రాత్రి ఆనాడు మీరేది చూచారు, ఈ రాత్రి మీరు అది జరిగిస్తూ ఉన్నారు, ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారు. ఇప్పుడు ప్రభువా చేతుల మీదుగా ప్రమాణాలు చేయిస్తూ మరి పరిశుద్ధ వివాహము మంగళసూత్ర కార్యక్రమము ప్రభువా మా తండ్రి, ఈ వివాహము అన్ని విషయములు ఘనమైనది అని చెప్పావు తండ్రి. ఆయన నీ ఘనమైన నీ కార్యాన్ని మా మధ్య మీ దేవతల పరివారముతో తండ్రి కుమార పరిశుద్ధాత్ముల మీ సహకారముతో మీ సన్నిధి సహవాసము కూడా బాగు చేసుకొని గుండెల్లో పొడుచుకున్నటువంటిది తప్పిపోయే మాట మంచిది కాదంటలేదండి. నేను ఈరోజు అతని నెలలా నేను నిలబడుకుతున్నా. మా ఆత్మీయ తండ్రి అన్నాడు, తెలిసిన వాడు నేను మరొకడు నిలబెట్టి వాడుకుంటాడు అన్నాడు. దేవుని పెట్టాడు. దైవ సేవకులు మంచి వాక్యం చెప్తున్నారు. ఒక మాట అండి, భార్య దొరికిన వాడికి ఏం దొరుకుతుందని చెప్పండి? భార్య దొరికిన వాడికి లారా. కనుక మంచిది. ఇప్పుడు ఈ సిలువరాజు మట్టోడు, అవునా కదా అండి? కుమార్ మట్టోడేనండి. ఇదే మాట నేను వ్యాసాలను చెప్పినప్పుడు
అయ్యో షావుకు నుండి మోకి పోతున్నాయి. ఆ మాట ఎక్కడుంది? యోగు గ్రంథము 20 మాట, మా మట్టిలో నుంచి తీయబడ్డ వాడు పిల్లము 28 కానీ 4